ఇటు టీడీపీ శ్రేణులు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే పూర్తిగా రంగంలోకి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు దిగారు. సో వైసీపీ నేతల్లో, వైసీపీ పార్టీలో, వైసీపీ బ్యాచ్లో వెన్నులో వణుకు పుట్టినటువంటి పరిస్థితి. పిఠాపురం వచ్చి గొడవలు పెడితే ఏరేస్తా అంటూ కూడా చాలా సీరియస్గా పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు మనశ్శాంతి లేకుండా చేసిందని, ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతులు మొదలుపెట్టిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఇక ప్రభుత్వం పూర్తిగా ఏదైతే దీనికి సంబంధించి కూడా చర్యలు తీసుకునే పనిలో ఉందంటూ కూడా మాట్లాడారు. ఇక మెత్తగా ఉండడంతో వైసీపీ నెత్తినెక్కి డ్యాన్సులు చేస్తోందని, ఇదే విషయాన్ని పలుమార్లు సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్లానంటూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఆయన ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తి కావడంతో నియంత్రణ పాటిద్దామంటూ కూడా చెప్తా ఉన్నారని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుతో కలిసి కష్టపడి పనిచేస్తున్నాం, ఎన్ని పనులు చేస్తున్నా మాపై రాళ్ళేస్తున్నారు ఈ వైసీపీ సోషల్ సైకోలు అంటూ కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఏ పని చేయలేదు, కేసులు పెట్టి భయపెట్టడమే వాళ్ల పని. సో పూర్తిగా నిజంగా అప్పుడు ప్రతిపక్షంలో కాకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రజాసేవ చేశారో మనందరం చూసాం. సో పూర్తిగా కౌలు రైతులకు ₹1,00,000 చొప్పున ఎంతమందికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారో కూడా మనం చూసాం. కొన్ని గ్రామాల్లో రోడ్లకు సంబంధించి తర్వాత ఇబ్బందులు పెడితే వాళ్ళందరికీ కూడా అండగా నిలుచుని ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా ఒక సీటు రాకపోయినప్పటికీ కూడా అట్లా ప్రజాసేవ చేస్తూ వచ్చినటువంటి నేత పవన్ కళ్యాణ్. నిజంగా అనొద్దుగాని జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ముఖ్యమంత్రిగా పనిచేసిన వారి నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు, తర్వాత చిన్నాయన ఎంపీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇవన్నీ పనిచేశారు వివేకానంద రెడ్డి గారు. తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది అంతా కూడా రాజకీయ కుటుంబం నేపథ్యం ఇవన్నీ కనిపించాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో రాజకీయం లేనప్పటికీ కూడా ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయాన్ని ఆయన చేస్తూ ఉన్నారు. ప్రజల కోసం పరితపిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. సో ఎందుకంటే ఆయన అధికారంలో లేకపోయినప్పటికీ కూడా గతంలో మనం చూసాం ఏ విధంగా ప్రజాసేవ చేశారు, ప్రజల కోసం ఏ విధంగా ఎన్ని మాటలు ఈ వైసీపీ సైకోలన్నా కానీ అవి పట్టించుకోకుండా ప్రజల కోసం నిలబడ్డటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా వైసీపీ చేష్టలు చూస్తుంటే ఆ పార్టీ విషయంలో గట్టిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మెత్తగా ఉండడంతో నెత్తినెక్కి డ్యాన్స్ చేస్తున్నారంటూ కూడా మాట్లాడారు. ప్రజలు కూటమికి అండగా ఉండకపోతే మళ్ళీ నియంతృత్వ పోకడలు వస్తాయంటూ కూడా ఆయన కొంచెం సీరియస్గా చెప్పారు. ఇక వైసీపీకి తెలిసింది బూతులు తిట్టడం, కేసులు పెట్టడమే. ఎక్కడ శాంతి భద్రతలకు భంగం కలిగినా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు ఉపేక్షించొద్దు అంటూ కూడా చెప్పారు. ఇక పిఠాపురం నా నియోజకవర్గం కావడంతో ఇక్కడ కొబ్బరి చెట్టు ఆకు పడినా, కోడి ఈక పడినా, తాటాకు కింద పడినా, చెట్టు మీద నుంచి పక్షి ఈక రాలినా అమ్మో దారుణం జరిగిపోతోంది, ఇటు పిఠాపురంలో ఏదో జరిగిపోతోంది, పిఠాపురంలో ఏమో అయిపోతోంది అంటూ కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ గత ప్రభుత్వ నేతల్లో వారి నియోజకవర్గాల్లో జరిగిన అరాచకాలు ఇవి వార్తల్లోకి అప్పుడు వాళ్ళు వెల్లనిచ్చేవారు కాదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియనివ్వలేదు. ఇక పులివెందులలో బాబాయ్ హత్య చేసిన ఆ విషయం బయటకు రానివ్వలేదు. ఇప్పటికీ కూడా దానికి సంబంధించి ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. అసలు దానికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు. ఇటు ఏదైతే పులివెందుల పూలంగళ్ళలో ఈ విషయం అందరికీ తెలిసిందే సెంటర్లో, కానీ దాన్ని మాత్రం గోప్యంగా ఉంచుతారు. సో ఇప్పుడు పిఠాపురంలో ఏదో జరిగిపోతోందని హడావిడి చేస్తూ ఉన్నారు. కానీ పిఠాపురంలో ప్రస్తుతం ఓ స్కూల్లో 2 పిల్లలు కొట్టుకుంటే మాత్రం పెద్ద విషయం అయిపోయింది అంటూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. బడిలో పిల్లలు కొట్టుకుంటున్నటువంటి దానికి కులాలు అంటగడుతుంటే ఇంకేం చెప్పాలి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నేను మెత్తగా కనిపిస్తున్నాను అనుకుంటున్నారు, కానీ నా మొండితనం గురించి ఎవరికి తెలియదు అంటూ కూడా సీరియస్గా చెప్పారు. అధికారం ఉన్నా లేకున్నా నా జోలికి వస్తే ఊరుకోను అంటూ కూడా ఇటు వైసీపీ నేతలు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది ఏంటి దీనికి సంబంధించి కూడా మనం మరి ఇంత సీరియస్గా స్పందించారు డిప్యూటీ సీఎం గారు. ఒకవైపు
జగన్మోహన్ రెడ్డి గారికి ఒక స్వీట్ వార్నింగ్ కూడా దీంట్లో ఇచ్చినట్టే అనిపించింది. సో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మరి ఎట్లా ఉంటుందో చూపిస్తామన్నట్టుగా సో వైసీపీ నేతలకు కూడా. సో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వరరావు గారు లైవ్లో ఉన్నారు. సార్ నమస్కారం. అట్లాగే ఇటు టీడీపీ పార్టీ